వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని గోపాల్పూర్ గ్రామ శివారులో ఓ వ్యక్తి శుద్ధగుంతలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పెద్దేముల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఈ కేసు యొక్క దర్యాప్తులో భాగంగా ఇద్దరు వ్యక్తులు సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్, రుద్రారం గ్రామానికి చెందిన నరేష్లను అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఇద్దరు హత్య చేసినట్లు ఒప్పుకొనగా నిందితుల దగ్గర నుండి మద్యం సీసాలు, హత్యకు ఉపయోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్కు తరలించారు. లేదు, అది వీళ్ళకి సంబంధం ఉన్నట్టుగా ఇంకా నిర్ధారణకు రాలేదు. ఆ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఆ కేసుకి దీనికి సంబంధించి ఇంకా లింక్స్ అనేది ఇంకా రాలేదు. నడుస్తూ ఉంది. దాంట్లో సీసీ కెమెరాల యొక్క విశ్లేషణ, తర్వాత సెల్ ఫోన్ కవర్ యొక్క విశ్లేషణ, అనుమానితుల యొక్క వేలిముద్రలు అవన్నీ కూడా క్రాస్ చెక్ చేస్తున్నాం. ఇంకా నడుస్తూ ఉంది జరిగింది. కానీ వీరు కన్ఫెషన్లో అక్కడ ఎలాంటి నగదు ఉన్నట్టుగా, వాటిని దొంగిలించినట్టుగా వీళ్ళు ఒప్పుకోలేదు. కేవలం మద్యం బాటిల్ మాత్రమే దొంగతనం చేసినట్టుగా చెప్పడం జరిగింది. అది అంటే ఎందుకోసం ఉన్నదనే విషయం ఇంకా నిర్ధారణ కాదు. అది అమ్మడానికా లేకపోతే వాళ్ళ పర్సనల్ యూజ్ చేసుకోవడమో తెలియదు. కానీ దొంగతనం చేసినప్పుడు మాత్రం